వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. లాస్ట్ వీక్ మార్కెట్ చూసుకుంటే లాస్ట్ 2 days అంటే లాస్ట్ వీక్ కొంచెం మంచిగానే ఉండే స్టార్టింగ్ డేస్ అండ్ నెక్స్ట్ లాస్ట్ 2 days మాత్రం మన యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్ ఇండియా మధ్య కొంచెం మార్కెట్ అయితే వీక్గా కనిపించింది. కానీ ఈరోజు చూసుకుంటే మాత్రం మార్కెట్ గ్యాప్ అప్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అయిన వెంటనే కంటిన్యూ అయితే పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఈరోజు మార్కెట్లు చూసుకుంటే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా మంచి 1% అయితే పెరగడం జరిగింది. ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా మ్యాక్సిమం మంచి బుల్ రన్లోనే కొనసాగినాయి. మెయిన్గా చూసుకుంటే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసి అండ్ బ్యాంకుకి సంబంధించిన సెక్టార్లు అయితే బాగా పుంజుకోవడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా మిడ్ క్యాప్ చూసుకుంటే 1.38%, స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.6% వరకు అయితే పెరగడం జరిగింది. సో ఈరోజు మార్కెట్ మెయిన్గా పెరగడానికి మెయిన్ కారణాలు చూసుకుంటే గ్లోబల్ క్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ యుఎస్ మార్కెట్లు పాజిటివ్గానే క్లోజ్ అయిపోయినాయి. 4 days విన్నింగ్ స్ట్రీక్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. అండ్ జపాన్ అండ్ చైనా అండ్ ఆస్ట్రేలియా అన్ని మార్కెట్లు కూడా మ్యాక్సిమం మంచి బుల్ రన్ అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్తోనే అయితే కొనసాగుతున్నాయి. కాకపోతే లోకల్ పాల్గామా దాడి తర్వాత అయితే మనకు లోకల్గా కొంచెం యుద్ధ వాతావరణం ఏర్పడడం వల్ల కొంచెం మార్కెట్ వీక్గా అనిపించింది. కాకపోతే దాన్ని అధిగమించి అయితే ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్లోనే రన్ అయిపోతుంది. యాక్చువల్గా మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాము లెవెల్స్, అండ్ మనకు లెవెల్స్ ఇవ్వడానికి మళ్ళీ గురుప్రసాద్ గారు అయితే వచ్చారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ రవి గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరు లాస్ట్ వీక్ చెప్పారు ఈ వీక్ 80,000 క్రాస్ అవుతుందని. మీరు చెప్పినట్టయితే 80,000 అయితే క్రాస్ అవ్వడం జరిగింది సార్. 80,000 మార్క్ రీచ్ అయినాం. ప్రజెంట్ నిఫ్టీ కూడా 24 మార్క్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ సార్, ఈ మంత్ అయితే అయిపోవడానికి వచ్చింది. మే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏం చెప్తారు లెవెల్స్ అండ్ ఇన్వెస్టర్లకు? జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఫస్ట్ మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గురించి కూడా మాట్లాడదాం. అంతకుముందు మార్కెట్ వచ్చి ఇప్పుడు అంటే ఆల్రెడీ మనం చెప్పాము 24,000 పైన క్లోజ్ అయితే మార్కెట్ వచ్చి ఒక మంచి అంటే కమింగ్ డేస్ వచ్చి కొద్దిగా సస్టైన్ అయ్యి మార్కెట్ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా ర్యాలీ వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పాము. అదేలాగానే ఇప్పుడు 24,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా మనకి నిలబడింది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ ఏ లెవెల్స్ కి వెళ్ళబోతుంది, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు ఈ వీక్ అని మనం క్లియర్ గా ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాము. అది ఫస్ట్ లాస్ట్ వీక్ లో మనం చెప్పాము క్లియర్ గా 23,900 వస్తే అక్కడి నుంచి బయింగ్ అని చెప్పాను, ఎవ్రీ డిప్ బై చెప్పాను. అదేలాగానే లాస్ట్ వీక్ పీక్ వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్ వచ్చింది, 23,900 నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఎందుకంటే 23,900 అనేది లాస్ట్ వీక్ ఒక వండర్ఫుల్ బయింగ్. ఆ బయింగ్ అనేది లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ లో వచ్చింది. ఫ్రైడే అందరూ డెలివరీ తీసుకున్నారు. ఈ రోజు మనకి గ్యాప్ అప్ ఒక 300 పాయింట్స్ కూడా మనకు వచ్చింది. ఎందుకంటే 23,900 అనేది ఒక సపోర్ట్. ఆ లెవెల్ బేస్ చేసి మార్కెట్ వచ్చి పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ డేస్ మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక క్లియర్ గా చెప్తాను. చూడండి, ఇప్పుడు నిఫ్టీ వచ్చి అట్ ప్రెసెంట్ ఈ వీక్ లెవెల్స్ వచ్చి మనకి అప్ సైడ్ లెవెల్స్ వచ్చి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అని ఆల్రెడీ ఇప్పుడు మనం వచ్చి నిఫ్టీ వచ్చి 24,328 లో ఉన్నాము. బట్ ఇప్పుడు నిఫ్టీ వచ్చి ఈ వీక్ ఆల్రెడీ మన లెవెల్స్ లో సెకండ్ లెవెల్లోనే ఉన్నాము, 24,320 రేంజ్. నెక్స్ట్ లెవెల్ వచ్చి 24,396 అండ్ 24,520. ఈ వీక్ వచ్చి 24,520 దాకా నిఫ్టీ టచ్ అవడానికి అవకాశం ఉంది. ఇక మరీ ఎక్స్టెండెడ్ లెవెల్ అంటే 24,000 ఒక 600 ఆ పైన కానీ మరీ క్లోజ్ అయి వెళ్తే అప్పుడు కానీ 24,800 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ మన ఫస్ట్ లెవెల్ వచ్చి 24,520 అనేది ఈ వీక్ మనం చూడబోతున్నాం. నెక్స్ట్ ఆ నెంబర్స్ అదేలాగా ఈ వీక్ ఎవ్రీ డిప్ బయ్యే 24,000 మార్కెట్ వస్తే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అక్కడ మళ్ళీ బై చేయాల్సి వస్తుంది. మళ్ళీ సెల్లింగ్ ఎక్కడ సార్ అంటే 23,900 బిలోన సెల్లింగ్. చూడండి చాలా సింపుల్, 24,050
24,000 రేంజ్ వస్తే బై చేయాలి. 23,900 బిలో అయితే సెల్లింగ్. సపోజ్ సెల్లింగ్ అంటే ఎక్కడి దాకా రావచ్చు, డౌన్ సైడ్. ఎందుకంటే మనం అప్ సైడ్ చెప్పాము, అదేలాగా డౌన్ సైడ్ వచ్చి 23,750, 23,680, 23,560 ఈ రేంజ్ దాకా డౌన్ సైడ్. బట్ మార్కెట్ డౌన్ సైడ్ అనేది నేను చెప్పినట్టు లాస్ట్ వీక్ నుంచి చెప్తున్నాను, అన్ని ఎవ్రీ టిప్ బై అనేది. కాబట్టి డౌన్ సైడ్ అనేది మనకి 23,900 బిలో క్లోజ్ అయితేనే మనం డౌన్ సైడ్ గురించి ఆలోచించాలి. అట్ ప్రెసెంట్ అది లేదు కాబట్టి, ఆ వాతావరణం లేదు కాబట్టి ఈ వీక్ కూడా మనకి టచ్ అయ్యే వాల్యూ వచ్చి 24,520 దాకా నిఫ్టీ టచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది వచ్చి నిఫ్టీ. ఓకే సార్, నెక్స్ట్ అంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ క్లోజింగ్ వచ్చి 54,430 లో క్లోజ్ అయ్యి ఉంది. బట్ ఈ వీక్ లెవెల్స్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ క్లియర్ గా నోట్ చేసుకోండి. 55,711 ఒకటి టచ్ అవ్వాలి. 55,711 తర్వాత 55,992, 56,440 దాకా ఈ వీక్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నుంచి మరొక 1,000 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనా సరే 54,800 వస్తే బ్యాంక్ నిఫ్టీ మనం బై చేయాలి. ఓకే, 54,800 వస్తే బ్యాంక్ నిఫ్టీ మనం బై చేసుకోవాలి. ఎవ్రీ డిప్ బైయే, బట్ అక్కడికి వస్తే ఇంకా స్పెషల్ గా కూడా బై చేసుకోవచ్చు. ఓకే, దానికి స్టాప్ లాస్ ఏంటంటే 53,950 కిందనే స్టాప్ లాస్. ఓకే, ఎందుకంటే డౌన్ సైడ్ కూడా టార్గెట్స్ వచ్చి డౌన్ సైడ్ మనకి కావాలన్నా, ఎందుకంటే బుల్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ మనకు అవసరం లేదనుకుంటా, కాబట్టి చెప్తాను. డౌన్ సైడ్ వచ్చి 53,600, 53,335, 52,800 ఇది డౌన్ సైడ్. బట్ మనం డౌన్ సైడ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు, అప్ సైడే వెళ్తుంది కాబట్టి అప్ సైడ్ టార్గెట్స్ కి మనము స్టిక్ ఆన్ గా ఉండి స్టాప్ లాస్, పర్ఫెక్ట్ స్టాప్ లాస్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఏదైనా సరే 54,900, 800 వస్తే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ కొనాలి. సార్, మీరు లాస్ట్ వీక్ చెప్పినట్టు బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటారా? డెఫినెట్ గా బ్యాంకింగ్ వచ్చి నెక్స్ట్ ఇంకొక ఈ మంత్ ఎండింగ్ అదే చెప్పాను కదా, ఇంకో 3 days అయిన తర్వాత ఒక వాల్యూ ఇస్తాను. ఓకే, ఆ వాల్యూ కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ బ్యాంకింగ్ వచ్చి ఇంకా ఎక్సలెంట్ ర్యాలీ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకొక 3 days మనం వెయిట్ చేద్దాము. నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ మండే మనం మళ్ళీ ఆ వాల్యూస్ మనం క్లియర్ గా చెప్తాం. ఇప్పుడు కావాలంటే సెన్సెక్స్ చెప్తాను. సార్ చెప్పండి. సెన్సెక్స్ వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి 80,200 క్లోజ్ అయ్యి ఉంది. అవును, కాబట్టి నెక్స్ట్ మనకి ఈ వీక్ ర్యాలీ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, సెన్సెక్స్ వచ్చి 80,351, 80,740 అది. ఇక లేదు మరీ ఎక్స్టెండెడ్ ర్యాలీ అంటే 81,500 అది వచ్చి ఎక్స్టెండెడ్ ర్యాలీ. బట్ 80,740తో ఈ వీక్ ఎండ్ అవడానికి అవకాశం ఉంది అది టచ్ అయితే. ఎందుకంటే నేను చెప్పే లెవెల్స్ వచ్చి అప్ సైడ్ రెసిస్టెన్స్, అక్కడంతా టచ్ అయితే మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది. లాస్ట్ వీక్ కూడా మనం క్లియర్ గా చెప్పాము, 24,370 ఎక్కడో చెప్పాము. అదేలాగా అక్కడి నుంచి మళ్ళీ మన లెవెల్ కి వచ్చింది 23,900. కాబట్టి ఈ లెవెల్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మీరు విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అన్ని చూసుకొని చేసుకుంటే ఒక ఈజీగా ఉంటుంది. అది సార్, ఇప్పుడు అదేలాగా డౌన్ సైడ్ కూడా సెన్సెక్స్ వచ్చి 78,300, 78,000, 76,600. సార్, ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ వీక్ పహల్గామా అటాక్ తర్వాత మార్కెట్ కొంచెం వీక్ అయిపోయింది. అంటే దాని ఇప్పుడు పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఏ టైంలో అయినా యుద్ధం జరగచ్చు అనేది ఒకటి నడుస్తుంది. అంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్ స్టాక్ మార్కెట్ పైన? స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ నాకు తెలిసి పెద్దగా ఉండదండి. ఎందుకంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన హెయిర్వేస్ లైన్ అంటే మన రూట్ అన్ని వచ్చి కొద్దిగా అంటే పాకిస్తాన్ మీదుగా వెళ్లకుండా మనం వేరే రూట్ లో వెళ్తున్నాము. ఎయిర్లైన్ స్టాక్స్ ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా నష్టాలు అనేది జరగడానికి అవకాశం ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా వచ్చి ఇదేం పెద్ద ఎఫెక్ట్ గా కనిపించదు స్టాక్ మార్కెట్ కి. ఏదైనా కనిపించినా కూడా జస్ట్
న్యూస్ బేస్ ఎఫెక్ట్ ఓన్లీ. ఎస్, ఏదైనా కనిపించినా కూడా జస్ట్ ఒక టైం బీయింగే, జస్ట్ ఒక 1 డే ఉండొచ్చు. ఏదైనా యుద్ధంలో అంటే యుద్ధం అన్న తర్వాత ఇద్దరికి ఎలా ఉంటుందో మనం చెప్పలేం ఓవర్ నైట్ లో. ఎందుకంటే సపోజ్ మన సైడ్ ఏదైనా ఒక వీక్ గా ఏదైనా నష్టం జరిగినా దానికి ఏదైనా ఒక చిన్న ఎఫెక్ట్ రావచ్చు. లేదు మనం వాళ్ళని మనం దీటుకొని వాళ్ళని టోటల్ గా స్మాష్ చేసి అలా ఉంటే మన మార్కెట్ ఇంకా బూస్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ వచ్చి జస్ట్ ఒక టైం బీయింగ్ గా జరుగుతుంది. బట్ స్టాక్ మార్కెట్ కి ఇటు ఈ పాకిస్తాన్ వాళ్ళు మనం తలుచుకుంటే మన కంట్రీకి వాళ్ళకి పొంతన లేదండి. అది సార్ ఇప్పుడు Q4 రిజల్ట్స్ కూడా అన్ని కొంచెం పాజిటివ్ క్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ మే ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? మే కూడా వచ్చి ఒక పాజిటివ్ గానే ఉంటుందండి అది. బట్ మే 20వ తారీఖు నుంచి కొద్ది కాషియస్ గా ఉండాలండి. ఓకే, అంటే సార్ ఇప్పుడు మార్కెట్ క్రాష్ నుంచి కోలుకొని స్ట్రాంగ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయినట్టేనా సార్? అంటే అలా పూర్తిగా మనం చెప్పలేము. ఓకే, మే 20వ తారీఖు నుంచి కొద్ది కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఏదైనా అక్కడి నుంచి ఒక సెల్లింగ్ ఏదైనా రావడానికి అవకాశం ఉందన్నట్టు కనబడుతుంది. ఓకే, లెట్ వెయిట్ అండ్ సీ. బట్ అట్ ప్రెసెంట్ ఇంకా మార్కెట్ కొద్దిగా బూమ్ వెళ్ళాలి పైకి, చూద్దాం. సార్ ఫైనల్ గా రేపు ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? పాజిటివ్ గానే ఉంటుందండి. ఈ వీక్ వచ్చి మనకి మనం చెప్పిన 23,520 మార్కెట్ నిఫ్టీ టచ్ అవుతుంది. ఓకే, 23,520 మార్కెట్ టచ్ అవుద్ది. ఇక మరీ ఎక్స్టెండెడ్ లెవెల్ అని అనుకుంటే 24,520 టచ్ అవుతుంది. ఓకే, ఇక మరీ ఎక్స్టెండెడ్ లెవెల్ అంటే 24,770. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో ఇది గురుప్రసాద్ గారు చెప్పింది. అంటే మార్కెట్ అయితే ఇంచుమించు కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టే మే కూడా ఏప్రిల్ క్లోజింగ్ కూడా పాజిటివ్గా ఉంటుంది, మే కూడా స్ట్రాంగ్ అయి ఉంటుంది అనేసి సార్ అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. లెవెల్స్ ఇచ్చారు, ఆ లెవెల్స్ అయితే నోట్ చేసుకొని లాస్ట్ వీక్ కూడా 80,000 క్రాస్ అవుతుందని చెప్పారు. ఈ వీక్ అయితే 80,000 అయితే క్రాస్ అవ్వడం జరిగింది. సో లెవెల్స్ నోట్ చేసుకోండి, దాన్ని బట్టి ట్రేడింగ్ చేస్తే మీ అంటే లాభాలు వచ్చే అవకాశం ఉందని అయితే సార్ సజెస్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.